ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడును కలవడంపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి వివరణ ఇచ్చారు. ఆవిర్భావ దినోత్సవ వేడుకలో ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొనడంతో ఎమ్మెల్యే విజయుడు మర్యాదపూర్వకంగా తన ఇంటికి ఆహ్వానించారని మల్లు రవి తెలిపారు. ఎమ్మెల్యే విజయుడితో ఎటువంటి రాజకీయపరమైన చర్చ జరగలేదని ఎంపీ మల్లు రవి చెప్పారు. కొందరు అపోహలు వ్యక్తం చేస్తున్నారని అన్నారు. అభివృద్ధి ఏడాదిన్నర రేవంత్ రెడ్డి పాలనలో అమలవుతున్న పథకాల గురించి వివరించారన్నారు. బిల్లులు ఇప్పించి డబ్బులు తీసుకున్నట్లుగా ఎన్ఎస్ఏ యువకులతో పాటు కొందరు సోషల్ మీడియాలో చేస్తున్న ఆరోపణలు నిజం లేదన్నారు. ఏనాడు ఎవరి వద్ద డబ్బులు తీసుకోలేదన్నారు. వాటిని ఆధారాలతో నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు ఎంపీ మల్లు రవి. జూన్ 2వ తారీఖున గద్వాల జిల్లాలో జరిగిన డిస్ట్రిక్ట్ తెలంగాణ ఫార్మేషన్ డే సెలబ్రేషన్లో పార్లమెంట్ మెంబర్గా నేను పాల్గొనడం జరిగింది. ఆ కార్యక్రమంలో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు గారు కూడా పాల్గొన్నారు. దాంతో పాటు గద్వాల ఎమ్మెల్యే గారు కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం అయిన తర్వాత ఎమ్మెల్యే గారి ఇంటికి టీ తాగడానికి వెళ్ళటం జరిగింది. అక్కడ నుంచి సరిత కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఇంటి దగ్గర కూడా టీ తాగడానికి వెళ్ళాం. ఈ కార్యక్రమాల్లో విజయుడు ఎమ్మెల్యే కూడా పాల్గొనడం జరిగింది. అంతే తప్ప రాజకీయ చర్చలు గాని దేని గురించి మాట్లాడాలి, అభివృద్ధి గురించి ఈ గత 1.5 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రకంగా గవర్నమెంట్ సోషల్ రెస్పాన్సిబిలిటీని పూర్తి చేశాడో అందరికి చెప్పడం జరిగింది. అందులో ఎమ్మెల్యే అలంపూర్ కూడా చెప్పడం. అంతకుమించి ఏ రకమైనటువంటి రాజకీయ చర్చలు జరగలేదు. ఇది అక్కడ కొంతమందిలో ఉన్న అపోహలు తగ్గించడానికే దీన్ని చెప్తున్నారు. జూన్ 2